వార్త బీఆర్ఎస్ ముఖ్య నేతకు బెయిల్ సంతోషంలో కేటీఆర్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె శ్రీశాంక్ నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలో సర్కిల్ మార్ఫింగ్ కేసులో క్రిషాంక్ను పోలీసులు అరెస్ట్ చేసి జంచల్గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. 25,000 రూపాయలతో కూడినటువంటి 2 పూచీకత్తుతో సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో మన్నె శ్రీశాంక్ మే 1 తేదీన మధ్యాహ్నం చౌటుప్పల్ దగ్గర అరెస్ట్ చేశారు. మన్నె శ్రీశాంక్ అరెస్ట్ వివరాలు ఇక ఏప్రిల్ ఈ తారీఖున ఈ కేసులు అయితే నమోదైనట్లు మనకు సెక్షన్ల వారిగా కూడా క్లియర్గా ఇచ్చారనమాట. ఇక పోలీసుల రిమాండ్ విజ్ఞప్తి తిరస్కరించి బీఆర్ఎస్ లీగల్ సెల్ దాఖలు చేసిన మెమోను న్యాయమూర్తి అంగీకరించలేదు. పోలీసు రిమాండ్కి అనుమతిస్తే కేసును 2వ తేదీకి వాయిదా వేశారు. తర్వాత ఈ రకంగా బెయిల్ పిటిషన్ పైన ఏ రకంగా కండిషన్లు ఉంటాయి ఏందనేది మొత్తానికి అయితే ఊహించని విధంగా సంచలన నిర్ణయం తీసుకొని బెయిల్ మంజూరు అయితే చేయడం జరిగింది.